ఫోక్ సింగర్ మంగ్లీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ వీరవనిత చేసిన తప్పేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం, క్షుణ్ణంగా తెలుసుకుందాం. మామూలుగా బర్త్డే పార్టీ అంటే ఏంటి? ఇంట్లో కేక్ నరికేసి అమ్మ బాబు పిల్లలుంటే పిల్లలు కేకులు కట్ చేసుకొని ఓ థమ్సప్ తాగి శుభ్రంగా పలావ్ తీసుకొని చికెన్ తినేసి బొబ్బుంటారు. ఇది సాధారణంగా చేసుకునే బర్త్డే పార్టీ. మరి అక్క ఏం చేసింది? చేవెళ్ళలోని ఓ రిసార్ట్స్ పేరు త్రిపుర రిసార్ట్స్. ఈ రిసార్ట్స్లో ఘనంగా బర్త్డే పార్టీ చేసింది. ఈ బర్త్డే పార్టీకి కొంతమంది సినిమా వాళ్ళని, తన అద్భుతమైన ఫ్రెండ్స్ని, వీళ్ళందరినీ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసి అక్కడ డ్రగ్స్ తెప్పించింది. ఎక్కడి నుంచో నైజీరియా నుంచి తెప్పించింది. తర్వాత ఇంగ్లాండ్ నుంచి స్కాచ్ బాటిల్స్ తెప్పించింది. అంటే దీన్ని ఏమంటారంటే విదేశీ మద్యం అంటారు. ఈ ఫ్రెంచ్ స్కాచ్ని తెప్పించింది. ఫుల్గా తాగి దొల్లుతున్నారు. సడన్గా టీన్ పోలీసులు వచ్చాం, డోర్ తీయండి అంటూ పోలీసు వారు ఎంట్రీ ఇచ్చారు. అర్ధరాత్రి 12:30 ఆ టైంలో వచ్చి వీడియోలు మరి తీసుకుంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చారు పోలీసు అన్నోళ్ళు. అప్పుడు మంగ్లీ, ఆడవాళ్ళ మీద వీడియోలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, వీడియోలు కెమెరాలు ఆఫ్ చేయండి, ఇది క్యాన్సిల్ అని చెప్పింది. అరే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? డ్రగ్స్ దందా నడుస్తున్నది ఇక్కడ, విదేశీ మద్యం తెప్పించినావంట, ఏం కథ అంటే అట్లాంటిదేం లేదు, క్యాన్సిల్ అని చెప్పింది. పోలీసులు టెస్టులు చేశారు. 9 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చింది. మరి అక్కాయిని అరెస్ట్ చేస్తారో లేదంటే సింపుల్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం అని ఓ ప్రింట్ వేస్తారో చూడాలి. మొత్తానికి మగ సెలబ్రిటీలు మాత్రమే పార్టీలు చేసుకోవాలా, ఆడ సెలబ్రిటీలు చేసుకోకూడదా అన్న ఉద్దేశంతో సింగర్ మంగ్లీ ధూమ్ధామ్ చేసి పడేసింది. పైగా పోలీసుల మీద మత్తులో, అంటే రాత్రి మరి తీసుకుందో డ్రగ్స్ తీసుకుందో తెలీదు, పోలీసు వాళ్ళు కెమెరాలతో వస్తే వాళ్ళ మీద కేకలేసింది సింగర్ మంగ్లీ. చూద్దాం ఆవిడ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో. ఫస్ట్ టైం అని వదిలేస్తారో, ఇది 100 టైమో ఫస్ట్ టైమో వాళ్ళు మాత్రం ఎలా చెప్పగలుగుతారు? ఎంక్వైరీ అయితే జరుగుతుంది, చూద్దాం. ఇలాంటివి కాకుండా ట్రెడిషనల్ పార్టీస్ జరిగితే ట్రెడిషనల్గా ఉంటుంది. ఆడవాళ్ళకంటే ఒక మంచి పేరుంది సినిమా ఇండస్ట్రీలో. ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. మంచి పేరుంది ఇప్పటికైనా మంగ్లీ గారికి. ఈ దేవుడి పాటలు అవి ఇవి పాడుతూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉన్నది మొత్తం సర్వనామం పీకింది.